నిన్న నామినేషన్స్ తర్వాత మళ్ళీ ఏమైనా గొడవలు అయినయా దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏమైనా బూతులు తిట్టాడా? ఎందుకు సోషల్ మీడియాలో ఆర్మీ పవన్ కళ్యాణ్ అంతగా హేట్ చేస్తున్నారు? రెడ్ కార్డ్ ఇవ్వాలి అని ఎందుకు అంటున్నారో దాని గురించి మాట్లాడదాం. ఓటింగ్ ఆర్డర్ చూద్దాం. ఈ రోజు స్పెషల్ గెస్ట్లు వచ్చారు కదా, 3 టాస్కులు జరిగినాయి. ఆ 3 టాస్కుల్లో ఎవరు గెలిచారు, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎలా గేమ్ ఆడాడు, మొత్తం మాట్లాడుకుందాం. ఓకేనా? నిన్న నామినేషన్స్ తర్వాత ఓకేనా, ఆర్మీ పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడాడు అంటున్నారు కదా. బూతులు మాట్లాడిన ఆ తర్వాత డెమోన్ అండ్ రీతు అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి నీట్ గా మాట్లాడుకుంటున్నారు. ఓకేనా? బూతులు మాట్లాడిన పని అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏదైనా రీతుని ఏదైనా బూతి మాట మాట్లాడి ఉంటే ఆ తర్వాత అంత క్లోజ్ గా మళ్ళీ మాట్లాడుకోరు కదా. సోషల్ మీడియాలో దీన్ని అయితే ఆపేయాలా. ఆర్మీ పవన్ కళ్యాణ్ మీద చాలా అంటే చాలా నెగిటివిటీ జరుగుతుంది సోషల్ మీడియాలో. తను ఏమి బూతులు మాట్లాడలేదు స్వామి. బిగ్ బాస్ వాళ్ళు ఏదో బీప్ వేశారు, చూద్దాం. తను ఏదైనా బూతి మాట మాట్లాడితే మన ఛానల్లోనే గట్టిగా విమర్శిద్దాం. తెలిసి తెలియకుండా ఏది పడితే అది ఇప్పుడే మాట్లాడొద్దు అని నేను అంటున్నా. అది ఓన్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే అది. ఇంతవరకు ఆ బూతి మాట ఏంటో కూడా తెలియదు కానీ అనేసాడు. రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపించేద్దాం. 2 వరస్ట్ స్వామి. ఆ తర్వాత సంజనా గారికి అయితే ఆల్మోస్ట్ ఈ వీక్ రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ. ఎందుకంటే రీతుని అది వాళ్ళ పర్సనల్ గురించి కొంచెం ఓవర్ బోర్డ్ అయి మాట్లాడారు. అదే సంజనా గారు చెప్తున్నా కదా, నామినేషన్స్ కాకుండా నార్మల్ గా చెప్పుంటే నేను సంజనా గారికి శభాష్ అనేవాడిని. ఎందుకంటే ఫస్ట్ లో కూడా మనకు అలా అనిపించింది కదా, ఇప్పుడైతే అనిపించట్లేదు. కానీ ఒక నేషనల్ టెలివిజన్ షోలో నామినేషన్ జరుగుతున్నప్పుడు అలా మాట్లాడడం అయితే టూ రాంగ్. ఎందుకంటే రీతుతో మీకు ర్యాప్ ఉంది కాబట్టి నార్మల్ పక్కన తీసుకెళ్ళి మీరు మాట్లాడినా కానీ అంతగా ఉండదు. ఆల్మోస్ట్ వాళ్ళు తప్పు చేసినట్టుగా నాకు ఎక్కడ ఈ మధ్య కాలంలో అయితే నాకు అనిపించలేదు. రీతు వర్సెస్ డెమాన్ వాళ్ళిద్దరిలో సంజనా గారు అయితే కొంచెం ఓవర్ బోర్డ్ అయి మాట్లాడారు. మాట్లాడిన పద్ధతి అయితే రాంగ్. ఓకేనా? నార్మల్ గా చెప్పుంటే సరిపోయేది. ఓకే మామ, కొంచెం వాటిని చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అవి ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓకే, 3 టాస్క్లు అయితే జరిగినాయి మామ. ప్రియాంక జైన్ వచ్చినప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రియాంక జైన్ గేమ్ ఆడారు మామ. ఫిష్ స్కెలిటన్స్ టాస్క్ ఆడారు. అందులో ఆర్మీ పవన్ కళ్యాణ్ విజృంభించాడు, సూపర్ గా గేమ్ ఆడాడు. గేమ్ అయితే విన్ అయ్యాడు. ఈ రోజు జరిగిన 3 టాస్క్ లో ఆర్మీ పవన్ కళ్యాణ్ సూపర్ గా గేమ్ ఆడాడు. ఫస్ట్ గేమ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ విన్. ఆ తర్వాత గౌతమ్ వచ్చినప్పుడు కలర్స్ టాస్క్ భరణి గారు అండ్ గౌతమ్ వాళ్ళిద్దరు ఆడారు. అక్కడ గౌతమ్ అయితే గెలిచాడు. బర్నీ గారు కూడా ఆల్మోస్ట్ సూపర్ గా గేమ్ అయితే ఆడారంట. ఆయన హెల్త్ బాగా లేకపోయినా కానీ ఇప్పటికే ఆయన హెల్త్ అయితే కొంచెం అలాగే ఉంది. బాగా లేకపోయినా సూపర్ గా గేమ్ ఆడారంట. గౌతమ్ అయితే విన్ అయిపోయాడు. ఆ తర్వాత ప్రేరణ వచ్చినప్పుడు తనూజ వాళ్ళిద్దరు గేమ్ ఆడారు. ఏం గేమ్ ఆడారు? బాల్ టాస్క్ ఆడారు. అక్కడ ప్రేరణ అయితే విన్ అయింది, తనూజ అయితే అవుట్ అయింది. ఓకేనా? ఇక్కడ భరణి అండ్ తనూజ వాళ్ళిద్దరు అవుట్ ఆఫ్ ది కెప్టెన్సీ కంటెస్ట్ టాస్క్. ఆర్మీ పవన్ కళ్యాణ్ మాత్రం సూపర్ గా గేమ్ ఆడాడు. ఓకేనా? ప్రియాంక జైన్ తోటి స్కెలిటన్ గేమ్ లో అందులో ఆర్మీ పవన్ కళ్యాణ్ విన్ అయిపోయాడు. కెప్టెన్సీ ఫస్ట్ కెప్టెన్సీ కండక్టర్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇప్పటికున్న మనకి అప్డేట్స్ ప్రకారం. ఓకే, ఓటింగ్ ఆర్డర్ అంటున్నావు కదా, ఓటింగ్ లో పెను మార్పులు జరిగినాయి అంటున్నావు కదా. ఏంటి ఆ పెను మార్పులు అంటే? చాలా జరిగినాయి మామ. విన్నర్ ని డిసైడ్ అయితే ఇంతవరకు మనం చేయలేమా. ఓకేనా? విన్నర్ ని డిసైడ్ అయితే చేయలేము. ఇప్పటికున్న యాజ్ ఆఫ్ నో ఓటింగ్ ప్రకారం, నేను చెప్పేది అఫీషియల్ ఓటింగ్. ఓకేనా? మనకి వచ్చిన అఫీషియల్ ఓటింగ్ లో ఇంతవరకు విన్నర్ అయితే మనం డిసైడ్ చేయలేకపోతున్నాము. ఓకేనా? ఈ వీక్ విన్నర్ ని డిసైడ్ చేయడం చాలా కష్టం. ఫస్ట్ పొజిషన్ లో అయితే నిన్న అయిన గొడవ తర్వాత ఆర్మీ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఏమన్నా పడిపోతుందని నేను అనుకున్నాను, కానీ ఎక్కడా పడిపోలేదు. స్థిరంగా నిలబడే ఉంది ఆర్మీ పవన్ కళ్యాణ్ గ్రాఫ్. నెంబర్ 1 పొజిషన్ లో అయితే తనూజనే ఉంది. కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ కి తనూజకి ఎంతో డిఫరెన్స్ అయితే లేదు. అఫీషియల్ ఓటింగ్ ప్రకారం వాళ్ళిద్దరికి ఉంది 2% డిఫరెన్సే. ఓకేనా? ఫస్ట్ పొజిషన్ లో తనూజ, నెంబర్ 2 లో ఆర్మీ పవన్ కళ్యాణ్, నెంబర్ 3 లో ఇమాన్యుల్ అయితే ఉన్నాడు. నిన్న జరిగిన దాని వల్ల డెమాన్ ఓటింగ్ అయితే తగ్గిపోయింది. ఓకేనా? నెంబర్ 3 లో ఇమాన్యుల్ ఉన్నాడు, నెంబర్ 4 లో డెమాన్ ఉన్నాడు. డెమాన్ చేసిన తప్పు ఏంటంటే నిన్న అంత పెద్ద గొడవలో ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇక్కడ పట్టుకున్నాడు కదా, అది చాలా నెగిటివ్ అయింది. కొంచెం పాజిటివ్ అయినా కానీ తను అలా కావాలని చేయలేదని మనకి తెలుసు. కానీ అక్కడ చూడటానికి ఫిజికల్ గానే కనపడింది. అది అయితే తప్పు. అందువల్ల డెమాన్ అయితే 4th పొజిషన్ లోకి వచ్చేసాడు. 3rd నుంచి 4th వచ్చాడు. ఇమాన్యుల్ నెంబర్ 3 పొజిషన్ ఉన్నాడు. మంచి ఓటింగ్ పడుతుంది. నెంబర్ 5 లో భరణి గారు ఉన్నారు. భరణి గారు కూడా పర్లేదు, బాగానే ఓటింగ్ పడుతుంది. కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. నిన్న తనూజని దివ్యాని ఇద్దరిని నామినేట్ చేశాడు. ఇది ఫస్ట్ లోనే చేస్తుంటే బాగుండేదని నేను అంటున్నా మావా. ఓకేనా? ఆ తర్వాత సంజనా గారు ఉన్నారు. సంజనా గారికి నిన్న సంజనా గారి వైపు కూడా నిలబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు మావా. ఓటింగ్ లో కొంచెం బాగానే పడుతుంది ఆ ఓటింగ్ కూడా. ఓకేనా? ఇది అఫీషియల్ ఓటింగ్ మావా. ఆ తర్వాత దివ్య గారు ఉన్నారు మావా. దివ్య గారికి కూడా నిన్న బాండ్స్ బ్రేక్ చేశారు. అంతా బాగానే ఉంది, ఇంకా బాగానే ఉందాం అది ఇదని తనూజ అండ్ దివ్య ఇద్దరు అనుకున్నారు. కానీ ఓటింగ్ ప్రకారం అయితే కొంచెం లోనే ఉంది దివ్య. ఎవరు ఊహించరు సుమన్ శెట్టి గారు లీస్ట్ లో ఉన్నారు. సుమన్ శెట్టి గారు లీస్ట్ లో ఉండడానికి గల కారణం అఫీషియల్ ఓటింగ్ లో ఈ మధ్య ఆయన సేఫ్లే అయితే ఆడుతున్నాడయ్యా. ఓకేనా? నిన్న ఆయన నామినేషన్స్ కూడా నాకు అలాగే అనిపించింది, సేఫ్లే. అంతకుముందు పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేసినప్పుడు సేఫ్లే అనిపించింది, తనూజ నామినేట్ చేసినప్పుడు సేఫ్లే అనిపించింది. ఏదైనా గొడవ ఉంటే అప్పటికప్పుడు మాట్లాడుకోవాలి కానీ నామినేషన్స్ దగ్గర దాకా తీసుకొస్తాను అంటాడు.
అప్పుడు తనుజ్ అడిగింది కదా, అప్పుడే మాట్లాడుంటే ఆ గొడవ అప్పటితోటే అయిపోయేది. ఓకేనా, డ్రాగ్ చేస్తున్నాడు, సేఫ్ ప్లే ఆడటం వల్ల సుమన్ శెట్టి అండ్ దివ్య వీళ్ళిద్దరు లీస్ట్ పొజిషన్ లో అయితే ఉన్నారు మామ. ఆర్మీ పవన్ కళ్యాణ్ అండ్ తనుజ ఫస్ట్ లో ఉంది, ఆర్మీ పవన్ కళ్యాణ్ సెకండ్ లో ఉన్నారు. ఎంతో డిఫరెన్స్ అయితే లేదు. ఇది అఫీషియల్ ఓటింగ్ లో ఉంది. డిమాండ్ ఓటింగ్ అయితే పడిపోయింది. నెంబర్ 3 లో ఇమాన్యుల్ సూపర్ గా పడుతుంది. ఆర్మీ పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన గొడవ నాకు తప్పనిపించలేదు మామ. మీకు కూడా తప్పనిపించకపోతే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ లో తెలవండి. ఆ గొడవలో రీతునే ఫస్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ని ట్రిగర్ చేయడానికి మొదలు పెట్టింది మా రీతు. ఆర్మీ పవన్ కళ్యాణ్ ట్రిగర్ అయ్యాడు, కానీ మాటలు ఎక్కడో లూజ్ అయితే అవ్వలేదు. సోషల్ మీడియాలో టూ మచ్ గా ఆర్మీ పవన్ కళ్యాణ్ బ్యాడ్ ఛాలెంజ్ వస్తున్నారు. మీకు కూడా అదే అనిపిస్తే కింద లైక్ చేసి కామెంట్ లో తెలపండి. ఆర్మీ పవన్ కళ్యాణ్ బ్యాడ్ అయితే చేయొద్దని నేను అనుకున్నా, చేయకూడదని మీరు అనుకుంటే ఖచ్చితంగా తెలపండి. తనుజ మాస్ ఓటింగ్ అయితే పడుతుంది.